వరంగల్ జిల్లాలోని పురాతన ఆలయం కూల్చివేతపై వివాదం ముదురుతోంది. ఇందులో ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని బీఆర్ఎస్ ఆరోపించింది. లేకపోతే ఇప్పటి వరకు ఘటనకు బాధ్యులైన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది. వెంటనే ఆలయాన్ని, ఈ ప్రాంతాన్ని పురావస్తు శాఖకు అప్పగించాలని డిమాండ్ చేసింది. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోక్ నగర్ సమీపంలోని పురాతన ఆలయం కూల్చివేతపై రగడ కొనసాగుతోంది. దీనిపై దుమారం చెలరేగడంతో అప్రమత్తమైన కేంద్ర పురావస్తు శాఖ అధికారులు ఆలయం కూల్చివేత ప్రాంతాన్ని పరిశీలించి పనుల్ని నిలిపివేశారు. ఆలయం కూల్చివేతపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలుంటాయని తెలిపారు. మరోవైపు ఈ అంశం రాజకీయంగానూ కాకరేపుతోంది. ఇప్పటికే ఈ ప్రాంతాన్ని సందర్శించిన బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించగా, ఇవాళ మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ నేతలు ఈ ప్రాంతాన్ని సందర్శించి ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుపట్టారు. ఆలయం కూల్చివేత సీఎం రేవంత్ కు తెలిసే జరిగిందని విమర్శించిన హరీష్ రావు, రేవంత్ కు కట్టడం రాదని, కూల్చివేతలు మాత్రమే తెలుసని అన్నారు. ఆయన అధికారంలోకి వచ్చింది ఇందుకేనా అని ప్రశ్నించారు. సరే, రేవంత్ రెడ్డి గారికి కూల్చుడు కొత్త కాదు. హైదరాబాద్ లో హైడ్రా పేరిట పేదల బతుకులు కూల్చిండు, పేదల ఇండ్లు కూల్చిండు, చివరికి దేవాలయాలు కూడా కూలుస్తున్నాడు. ఆయన ముఖ్యమంత్రిగా కట్టిందేమి లేదు, కూలగొట్టుడే తప్ప. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తొలినాలలో ఒక మాట నాకు గుర్తొస్తా ఉంది. నేను సెక్రటరియట్ లో పోతే లంక బిందెలు ఉంటాయి అనుకున్నా, కానీ ఇక్కడ సెక్రటరియట్ లో చూస్తే లంక బిందెలు కనబడతలేవు అని మాట్లాడిండు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది లంక బిందెలు ఎత్తుకోవడానికా? గుప్త నిధుల వేటలో భాగంగానే ఆలయాన్ని కూల్చేశారని హరీష్ రావు ఆరోపించారు. సీఎం రేవంత్ డైరెక్షన్ లోనే ఇదంతా జరిగిందని, ప్రభుత్వ పెద్దల హస్తం లేకపోతే ఘటనపై ఇప్పటి వరకు చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. ఆయనే విద్యాశాఖ మంత్రి. ఈ స్కూల్ ఇక్కడ శాంక్షన్ కాలే. ఫస్ట్ స్కూల్ శాంక్షన్ అయిన జాగ వేరే ఉన్నది. ఇదే కాన్స్టిట్యున్సీలో వేరే చోట జీవో వచ్చింది. అక్కడి నుంచి ఇక్కడికి మార్చడము, అర్ధరాత్రి పూట తవ్వకాలు జరపడం అంటే ఇది రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో గుప్త నిధుల కోసం జరిగిన తవ్వకము. ఈ జిల్లా అధికారి కలెక్టర్ గారికి కంప్లైంట్ చేశారు. ఇవాళటి వరకు కలెక్టర్ గారు చర్యలు తీసుకోలేదంటే దీని వెనుక రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఉన్నారు కనుకనే కలెక్టర్ గారికి ధైర్యం చాలతలేదు. ఆలయం కూల్చివేత వ్యవహారంపై రాజకీయ రగడ కొనసాగుతుండటంతో రాబోయే రోజుల్లో పరిణామాలు ఎటువైపు దారితీస్తాయో అనే చర్చ జోరందుకుంది.